హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన బాదం కుల్ఫీ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 30 బాదం పప్పుని 4 గంటల ముందు నానపెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్. ఇది హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. 4 టేబుల్ స్పూన్ పంచదార, 10 బాదం పప్పు, 6 యాలుక్కాయలు, కొన్ని కుంకుమ రెబ్బలు. తయారు చేసుకునే విధానం: ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1 లీటర్ యాడ్ చేసుకోండి. పాలు ఎప్పుడు సిమ్లోనే మరిగించుకోవాలి. పాలుని సిమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 4 కుంకుమ రెబ్బలు యాడ్ చేసుకోండి. కుంకుమ రెబ్బలు యాడ్ చేసిన తర్వాత 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించుకోండి. పాలుని సిమ్లోనే పెట్టుకోండి. పాలు మరిగే లోపల ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో నానపెట్టుకున్న బాదం పప్పుని తొక్కు తీసేసి ఆ బాదం పప్పు మొత్తం యాడ్ చేసుకోండి. యాలుక్కాయలు కూడా యాడ్ చేసుకొని అర గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోండి. పచ్చి పాలు యాడ్ చేసుకొని పేస్ట్ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని మరిగే పాల్లో యాడ్ చేసుకోండి. చూసారా, పాలు సగం అయిపోయింది. 7 నిమిషాల వరకు మరిగించుకున్నాను సిమ్లో పెట్టుకొని. వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకోండి బాదం పేస్ట్ని. బాదం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత 3 మినిట్స్ వరకు పాలని మరిగించుకోండి. తర్వాత కస్టర్డ్ పౌడర్లో తగినన్ని పాలు యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు పంచదార యాడ్ చేసుకోండి. పంచదార యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మరిగించుకోండి. కస్టర్డ్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. స్పూన్తో మిక్స్ చేస్తూనే యాడ్ చేసుకోండి, లేదంటే లంప్స్ అయిపోతాయి. కస్టర్డ్ బ్యాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. కుల్ఫీ చేసేటప్పుడు పాలని ఎంతసేపు మరిగించుకుంటే అంత టేస్ట్గా కుదిరిద్ది కుల్ఫీ. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుల్ఫీ బ్యాటర్ మొత్తం చల్లగా చేసుకోండి. ఈ కుల్ఫీ బ్యాటర్ చల్లగా చేసుకున్న తర్వాత ఇందాక బాదం పప్పు తీసుకున్నాం కదా, ఆ బాదం పప్పుని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కుల్ఫీ తినేటప్పుడు ఆ బాదం పప్పు పలుకులు తగులుతూ చాలా టేస్ట్గా ఉండిద్ది. తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకోండి. ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, బయట షాప్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే గ్లాస్లో కూడా చేసుకోవచ్చు.
ఈ బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుల్ఫీ మౌల్డ్స్లో యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కుల్ఫీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి నా వీడియో మీరు చూసి సేమ్ ఈ విధంగా కుల్ఫీ చేసుకొని తిని అప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కుల్ఫీ మౌల్డ్స్లోకి మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత రీఫ్రిజిరేటర్లో 8 to 12 అవర్స్ వరకు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే 8 అవర్స్ వరకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీ బాదం కుల్ఫీ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మీరు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.